అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. అదే మాటలో అదే అధ్యాయంలో అదే సువార్తలో 20వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. ఒకసారి అది కూడా చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అన్న మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. ఈ రెండు మాటలు రెండు వేరు సందర్భాలలో చెప్పబడినటువంటి సంగతులు. దాంట్లో ఒక్కదాని గురించి మనం ఈ దినము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనము ధ్యానించుకుందాము. అక్కడ వ్రాయబడిన మాట, మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు. కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు. అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు అందరి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. మొదటివారు అనేకులు కూడా ఏమవుతారంట, కాలము గడిచే కొలది కడపటి వారు అవుతారంట. కడపటి వారు మొదటి వారు అగుతురు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట మనకు అర్థం కావడానికి ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో మనము కొద్దిసేపు ఆలోచన చేద్దాము. మనము ఇదే అధ్యాయములో 16వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు ఈ మాటలు రాసుకునండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు మొత్తం ఏంటిదంటే సందర్భం. ఈ సందర్భంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఏమడుగుతాడంటే, ప్రభువా, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనే మంచి కార్యము చేయాలి? మీరెప్పుడైనా మీ జీవితంలో అడిగారా, నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే నేనేం చేయాలి ప్రభువా అని మీ జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేశారా? పోనీ దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా అంటున్నా. నేను పరలోకాన్ని సంపాదించుకోవాలంటే నేను ఏ పని చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని మీలో ఎవరైనా అడిగారా అంటున్నా. అడిగారా? కానీ ఈ ధనవంతుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి సాగిలపడి నమస్కారం చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నిత్య జీవానికి వారసుడను కావాలి అని అంటే, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు. ఎంత బాగుంది చెప్పండి. ఇలా అడిగినటువంటి వారిలో చాలా తక్కువ మందిలో ఈయన కనబడతారండి. అంటే ఆయనకు పరలోకం వెళ్ళాలన్న ఆశ ఉందా లేదా చెప్పండి? పరలోకానికి వెళ్ళాలన్న ఆశ, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలన్న ఆ కోరిక ఆయనకుంది. దేవుడు ఇవ్వాలనుకున్న ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఆశ
ఆ మనిషిలో కనబడుతుంది. అందుకొరకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి నేను వారసుడను కావాలని అంటే, పరలోకాన్ని నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి ప్రభు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, ఇదిగో పరలోకాన్ని సంపాదించుకోవాలంటే, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు మొదటగా ఏం చేయంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించు అనేసి ఆ మనిషికి చెప్పినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే, ఆ ధనవంతుడు, ప్రభువా, బాల్యము నుండి నేను దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూనే వచ్చాను అన్నాడండి. ఈ మాటల్లో వాస్తవం ఉందా, అబద్ధం ఉందా? వాస్తవమే ఉంది. ఎందుకంటే మాట్లాడుతుందెవరు? ధనవంతుడు. ఎవరి ఎదుట మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట. అవునా కదా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బాల్యము నుండి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ నేను పాటిస్తూనే వచ్చాను. అంటే ఇప్పుడు ఈయన పరలోకానికి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? పరలోకానికి ఎంత దగ్గరగా ఉన్నాడు చెప్పండి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నాడంటే పరలోకానికి, దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడంటే మనకేమర్థమవుతుంది? ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నాడు. దేవుని రాజ్యానికి, పరలోకానికి, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు. పరలోకం పొందుకోవడానికి ఈయనకి ఇంకా ఏ యొక్క ఆటంకము లేదు. పరలోకాన్ని పొందుకోవడానికి ఈయన యోగ్యుడే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన జీవితంలో ఒక్కటే ఒక్కటి కొదువగా కనబడిందంట. ఏం కనబడిందంట? ఒకే ఒకటి కొదువగా కనబడిందంట. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఒకటి మాత్రమే కొదువగా ఉంది అని ఆయన యందు కనికరించి, ఎందుకంటే అతడు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నాడని యేసు ప్రభు ఎరిగి ఆయన యందు కనికరించి ఏమన్నాడంటే, నీ ఆస్తి బీదలకిచ్చి, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవము వస్తుంది అని చెప్పాడు. ఇది సులువైన మాటనా, కష్టమైన మాటనా? సులువైన మాటనా, కష్టమైన మాటనా? ఎవరికి కష్టం అనిపిస్తుంది, ఎవరికి సులువు అనిపిస్తుంది? ఎవరికి సులువు అనిపిస్తుంది, ఎవరికి కష్టం అనిపిస్తుంది అంటున్నా. నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పిన యేసు ప్రభు మాట కష్టమైన మాటనా, సులువైన మాటనా అంటున్నా. సులువైనది అంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట సేమ్ నేను మీతో అన్నాను అనుకోండి, మీ వల్ల అవుతుందా? మీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి ప్రభువును వెంబడించుడి అని ఒకవేళ నేను చెప్తే మీరు చేయగలరా? అంటే ఇది కష్టమైన పనా, సులువైన పనా అంటున్నా. కష్టమైన పనే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయన సముద్రము దగ్గరికి వెళ్ళేసి అక్కడ చేపలు పడుతున్నటువంటి పేతురు, యోహానులను చూసి ఏమంటాడు తెలుసా? నన్ను వెంబడించుడి అని చెప్పాడు. ఏం చేశారు వాళ్ళు? ప్రభువా, మేము ఇంటికి వెళ్తాం, మా అమ్మ నాన్నని అడుగుతాం, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు పొమ్మంటేనే మేము పోతాం ప్రభు, వస్తాం ప్రభు, అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయి అని అన్నారా? నన్ను వెంబడించుము అన్న ఆ మాట విని ఎంతగా లోబడ్డారంటే తమ వలలను, తమ యొక్క వృత్తిని మొత్తాన్ని వదిలివేసి యేసు ప్రభువును వెంబడించారు. అంటే దేవుని ఆజ్ఞ పాటించాలి అని అంటే ఫస్ట్ ఏం కావాలి చెప్పండి? మనిషికి ఏముండాలి? విధేయత ఉండాలి. అర్థమైందా? దేవుని ఆజ్ఞను పాటించాలంటే మనిషికి ఏం కావాలంటున్నా? విధేయత కావాలి.
దేవుడు అబ్రహాము గారితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీ దేశాన్ని నువ్వు విడువాలి అన్నాడు. సాధ్యమా? నీ బంధువులను నువ్వు విడిచిపెట్టాలి అని అన్నాడు. సాధ్యమా? అందరినీ నువ్వు విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన లోబడ్డాడా, కారణాలు చెప్పాడా అంటున్నా. ఎంత విధేయత చూపాడో మనకు అర్థం కావాలి. అంటే దేవుని ఆజ్ఞను పాటించాలంటే ఫస్ట్ మనకి ఏముండాలంటే విధేయత కావాలి. అది శిష్యులలో కనబడుతుంది, భక్తులలో కూడా కనబడుతుంది. ఇక్కడికి నిత్య జీవాన్ని కావాలని వచ్చినటువంటి ఒక వ్యక్తిలో ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు, కానీ దేవుని యొక్క మాటకు లేదా దేవుని యొక్క మాటకు విధేయత చూపనట్టుగా మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? నిత్య జీవానికి వారసుడను కావాలంటే నేనేం చేయాలంటే ఆజ్ఞలను పాటించమన్నాడు. నేను బాల్యము నుండి పాటిస్తూనే వస్తున్నాను ప్రభువా, ఇంకా నాకేం కొదువా అని అంటే ఒకటి కొదువగా ఉంది. నువ్వు పరలోకానికి దగ్గరగానే ఉన్నావు, ఒకటి కొదువగా ఉంది. అది చేస్తే నీకు నిత్య జీవం వస్తుంది అని యేసు ప్రభు చెప్పాడు. అదేంటిదంటే నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందంటే అతడు మిగుల ఆస్తి గలవాడై ఉన్నందున ఏమయ్యాడు? వ్యసన పడుతూ అసహించుకుంటూ ప్రభువును నిత్య జీవాన్ని వద్దనుకొని అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమొద్దనుకున్నాడు? పరలోకం కావాలా, నీకు ఆస్తి కావాలా అని యేసు ప్రభు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కోరుకున్నాడు? పరలోకాన్ని కోరుకున్నాడా, ఈ లోక సంబంధంగా ఆస్తిని కోరుకున్నాడంటే ఆస్తినే కోరుకున్నాడు కనుకనే ఆయన ఏమొద్దనుకున్నాడు? నిత్య జీవాన్ని వద్దనుకొని నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేసి ఈ లోకములో కొంతకాలం ఉండే ధనాన్ని ఆయన కోరుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట కిందికి వచ్చేసరికి ఏమంటాడంటే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అన్నమాట. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము, ఎలాంటి ప్రయోజనము ఉండదు అన్న మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అంటే ఒక మనిషి పరలోకానికి రావాలంటే కష్టమా సులువు అని అంటే, ఒక మనిషి సాధారణమైన మనిషి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ ధనవంతులు ఉంటారు చూడండి, వాళ్ళు పరలోకం వెళ్ళాలంటే ఎంత కష్టం అంటున్నాడంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులువా, చాలా కష్టమైన పని. ఒక మాట లేపాలంటే ధనం మీద మనసు లేనివాడు తప్ప ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఆయన ధనవంతుడా బీదవాడా? ఆయన పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? ఎక్కడున్నాడు ఆయన? పరదేశులో ఉన్నాడు ఆయన, అవునా కదా? అంటే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పరదేశకు వెళ్ళిన నీతిమంతులైన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో అబ్రహాము ధనవంతుడా బీదవాడా? ధనవంతుడే. ఒక దావీదు ధనవంతుడా బీదవాడా? అవునా కాదు? కొంతమంది భక్తులు కూడా బైబిల్లో కనబడతారు. ఒక యోబు అయినా సరే ధనవంతుడా బీదవాళ్ళంటే ధనవంతులే. అర్థమైందా? వీళ్ళందరూ పరదేశుకి వెళ్ళారంటే 100% వెళ్ళారు. మళ్ళీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్న మాట మనం ఇంతవరకు చదువుకున్నాం కదా. అయితే ఈ ధనవంతులు మళ్ళీ ఎలా పరలోకానికి వెళ్ళారు, పరదేశుకి ఎలా వెళ్ళగలిగారంటే వాళ్ళు ధనాన్ని కలిగి ఉన్న ధనవంతులై ఉన్న ఆ ధనము మీద మనసు పెట్టుకొనలేదు. అర్థమైందా? దేని మీద మనసు పెట్టుకోలేదు?
ధనం మీద మనసు పెట్టుకోలేదు. ఒక పౌలు గారిని చూడండి, ఆయనకున్నటువంటి ఆస్తిని అంతటిని ఆయన ఎలా చూశాడంటే పెంటతో సమానంగా చూశాడంట. పెంటతో సమానంగా. పెంట అంటే ఏముంటుంది చెప్పండి? పెంట అంటే ఏంటిది? చెత్త. అంటే పనికిరాని దానిగా పౌలు గారు ధనాన్ని చూస్తే, ఇప్పుడు ఆ ధనాన్ని మనం ఎలా చూస్తున్నాము? అన్నింటికంటే గొప్పదానిగా మనం చూస్తున్నాం. అంటే ధనాన్ని పౌలు గారు చూస్తున్న విధానం వేరు, అదే ధనాన్ని మనం చూస్తున్న విధానం వేరు. పౌలు గారు ధనాన్ని కాళ్ళ దగ్గర పెడితే మనము ఆ ధనాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఆ ధనం కోసమే ఈనాడు మనము ఏం చేస్తున్నామంట? అన్ని దేని కొరకు చేస్తున్నామంటే ఆ ధనం కొరకే చేస్తున్నాం. కానీ ఒకనాడు భక్తులు దేని కొరకు సమస్తము చేశారని అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ పరలోక రాజ్యములో పొందబోయే బహుమానం కొరకు, అక్కడ ధనాన్ని సమకూర్చుకోవడానికి, ఆ పరలోకం కొరకు, నిత్య జీవము కొరకు, దేవుని కొరకు ఈ లోకములో ఉన్న సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా చూసినట్టుగా మనకు కనబడుతుంది. భక్తులు ధనాన్ని చెత్తతో చూస్తే మనమేమో దాన్ని గొప్పదానిగా చూస్తూ నెత్తి మీద పెట్టుకొని దాన్ని పూజిస్తున్నామండి. ఒక 10,000 రూపాయలు ఇస్తారంటే నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి, ఒక గంట సేపే ఇస్తాము అని ఒక నాయకుడో లేదా ఏదన్నా బిజినెస్ మ్యానో ఈ ఊరికి వచ్చేసి 11 గంటల నుండి 12 గంటల వరకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు పంచుతున్నాము అనేసి అన్నారు అనుకోండి. నిజంగా చెప్పండి, మీకు ఇక్కడ ఉండాలనిపిస్తుందా? అక్కడ వెళ్ళి డబ్బు తీసుకొచ్చుకోవాలనిపిస్తుందా? చెప్పండి, ఎక్కడ ఉండాలనిపిస్తుంది? అంటే మన మనసు ఎలాంటిదో ఆలోచించండి. దేవుడు అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా ఎక్కడ ఉంటుందంట? అక్కడనే ఉంటుంది. అంటే మనిషికి ఏమర్థమైందంటే ధనము విలువైనది అన్న విషయం అర్థమైంది. అవునా కదా? ధనం అనేది విలువైనది కాబట్టి ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే మనసును కూడా పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఈ ధనం కావాలి, ఈ డబ్బు కావాలి. ఈ డబ్బు లేకపోతే ఈ లోకంలో బ్రతకడము కష్టము, సాధ్యము కాదని మనిషి ఆలోచించి మనిషికి ప్రాముఖ్యమైనది ఏది అని అంటే డబ్బే అన్న స్థితికి ఈనాడు మనిషి వచ్చేసాడండి. వచ్చాడా? రాలేడా? 100% మనిషికి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మొట్టమొదటగా ఏది పెట్టుకుంటాడు తెలుసా? డబ్బే. మనం ఏం చేసినా దేని కొరకు చేస్తామనంటే డబ్బు కొరకే చేస్తాము. అందుకొరకే మన మనసు అంతా దేని మీద ఉంటుందంటే ధనం మీదనే ఉంటుంది, డబ్బు మీదనే ఉంటుంది. 1,00,000 రూపాయలు నువ్వు ఇంట్లో పెట్టేసి బయటికి పోయినావు అనుకోని, నీ ఆలోచన ఎటుంటుంది చెప్పండి? ఎటుంటుంది చెప్పండి? ఇంటికాడ ఎవ్వరు లేరు, ఇంట్లోనేమో డబ్బులు ఉన్నాయి అని మన మనసు ఎక్కడున్నా కానీ ఇంటి మీదనే ఉంటుంది. ఇంటి మీదనే ఎందుకు ఉంటుందంటే ఇంట్లో ఏమున్నాయి? డబ్బు ఉంది. అంటే మనకు అర్థమవుతుంది కదా, నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడనే ఉంటుంది, నీ హృదయం అక్కడనే ఉంటుంది. కాబట్టి మనము దేని మీద పెట్టుకుంటున్నాం మనసు అంటే ధనం మీద, డబ్బు మీద పెట్టుకుంటున్నాము. మనము మనసు పెట్టుకోవాల్సింది ధనం మీద కాదు. దేని మీద పెట్టుకోవాలంట? దేవుని మీద మనసు పెట్టుకోవాలి. అర్థమైందా? దేని మీద పెట్టుకోవాలి మనము? మన మనసు దేవుని మీద పెట్టుకోవాలి. దేవుని మీద మన మనసు పెట్టుకుంటే ఆ దేవుని గురించి ఆలోచిస్తాం, ఆ దేవుని గురించే ఆలోచిస్తాము, ఆ దేవుని కొరకే బ్రతుకుతాం. అందుకొరకే దేవుడు ఏమన్నాడు? ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, పరలోకములో మీ కొరకు మీరు ధనము కూర్చుకొనుడి. ఇక్కడ భూమి మీద మీరు ఒకవేళ డబ్బును కూర్చుకుంటే, ధనాన్ని కూర్చుకుంటే దొంగలు పడి ఎత్తుకోబోతారు. కొన్ని సందర్భాల్లో చిమ్మెట పడి వాటిని మొత్తము తినేస్తాయి.
త్రుప్పు పట్టేటట్లు చేస్తాయి. అప్పుడు ఆ కరోనా టైంలో ఒక వీడియో వైరల్ అయింది, చూసారా మీరు? ఒక ఆమె ప్రతిరోజు కూడా పని చేసుకొని ఒక పెట్టెలో ధనాన్ని నింపుతూ 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 వచ్చేసింది. ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక ఇనుప పెట్టి ఉంటుంది చూడండి, ఆ ఇనుప పెట్టి నిండా నింపింది. పాపం ఆమె మరల తీయలేదో ఏమో తెలియదు, కానీ ఒకరోజు మొత్తం తీసి చూస్తే ఒక్క నోటు కూడా సరిగ్గా లేకుండా అన్నిటినీ చిమ్మెట కొట్టేసిందండి. త్రుప్పు పట్టిపోయినాయండి మొత్తం. ఎంత ఏడ్చిందంటే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆల్రెడీ మీరు కూడా చూడొచ్చు, అవునా కదా? ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. ఎంత బాధ అనిపిస్తే చెప్పండి. అంత కష్టపడి సమకూర్చుకున్నటువంటి ధనము చినిగిపోయిందన్నప్పుడు, త్రుప్పు పట్టిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, పనికి రాకుండా పోయినప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి, అవునా కాదా? ఈ లోక సంబంధంగా మనం ధనం సమకూర్చుకుంటే మన పరిస్థితి కూడా ఒకప్పుడు అదే అవుతుంది. ఎందుకంటే ఉగ్రత దినమందు నీ ధనము, నీ ఆస్తి ఆఖరకు రాదు. ఆ ఆస్తి, ఆ డబ్బు నిన్ను నరకానికి పోకుండా నిన్ను తప్పించదు. నిన్ను తప్పించేది దేవుడు గనక, నీకు పరలోకాన్ని ఇచ్చేది దేవుడు గనక, నిత్యము నిన్ను ఆనందముతో ఉంచేవాడు దేవుడు గనక, ఆయన మీద మనసు పెట్టుకొని ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతకగలిగితే పరలోకములో నీకు ధనము సమకూర్చబడుతుంది. ఇది ఎవరికి అర్థం కాలేదు? ఇక్కడున్న ఈ ధనవంతునికి అర్థం కాలేదు. నిత్య జీవానికి వారసుడుని కావాలంటే నేను ఏం చేయాలని అడిగినటువంటి ఆయన దేవుడు చెప్పిన మాటను మాత్రము పాటించడానికి వెనుక తీసినట్టుగా కనబడుతుంది. అంటే పరలోక రాజ్యానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు వెనుక వైపుకు వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మీకు అర్థమైందా ఈ మాట? మునుపటి వారు మొదటి వారు వెనుకటి వారి వలె, కడపటి వారి వలె ఎందుకు అవుతున్నారో ఇప్పుడు మనకు అర్థం కావాలి. పరలోక రాజ్యానికి ముందున్నటువంటి ఆయన, పరలోక రాజ్యానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు చివరికి వెళ్ళడానికి గల కారణము, ఆ నిత్య జీవాన్ని కోల్పోవడానికి గల కారణము దేవుడు చెప్పిన మాటను వినకపోవడమే. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులభము అన్న మాట దేవుడు చెప్పాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట చాలా కష్టమన్న విషయము మనకు అర్థం కావాలి. మనము ఆత్మ సంబంధులమైతే దేవుని మీదనే మనసు పెడతాము, ఆత్మ సంబంధమైన విషయాల మీదనే మనసు పెడతాము. ఒకవేళ శరీర సంబంధులమైతే శరీర సంబంధమైన విషయాల మీద మాత్రమే మనం మనసు పెడతాము. అంటే భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి ఈ లోక సంబంధంగా ఎలా బ్రతకాలని ఆలోచిస్తాము తప్ప, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం ఉంది, ఆ లోకంలో నేను ఎలా ఉండాలి, ఆ లోకంలో నిత్యము ఆనందంతో ఉండాలంటే ఈ భూమి మీద నేను ఏం చేయాలి అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? ఆత్మ సంబంధమైన ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు అన్న మాట ప్రకారము ఆత్మానుసారులు మాత్రమే ఇలా ఆలోచించగలుగుతారు. శరీరానుసారులు మాత్రము భూ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. ఈ మాటను యేసు ప్రభు చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో శిష్యులు అడుగుతారు, ప్రభువా, అతడు తన ధనాన్ని అమ్మి బీదలకు ఇవ్వడానికి వెనుకదీసి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు కదా, మేమైతే అలా కాదు కదా ప్రభువా. నువ్వు చెప్పగానే, నువ్వు పిలవగానే, నువ్వు రమ్మనగానే సమస్తము కూడా మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదయ్యా, మళ్ళీ మాకేం దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభు అద్భుతమైన మాటలు చెప్పుకుంటూ వస్తూ ఈ మాటను ప్రయోగించాడు. ఇది సందర్భం. అర్థమైందా? అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆ మాట వాళ్ళు చెప్పగానే యేసు ప్రభు 28వ వచనంలో యేసు వారితో ఇట్లా, నేను
నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ముళ్ళనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఆ పరలోకములో పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇక్కడ 28వ వచనాన్ని నేను మరొక సందర్భంలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ సందర్భం చెప్తే ఇప్పుడు చాలా సమయం అయిపోతుంది. ఓకేనా? ప్రపంచ పునర్జననమందు నేను తిరిగి లేచిన తర్వాత ఇశ్రాయేలీయులకు మీరు తీర్పు తీర్చడానికి 12 సింహాసనముల మీద మీరు ఆసీనులై వారికి తీర్పు తీరుస్తారు. ఇంత గొప్ప భాగ్యం మీకు వస్తుంది. అదే ప్రకారంగా నా కొరకు ఎవరైతే నా నామము నిమిత్తం అన్నదమ్ములను విడిచిపెట్టినా, అక్క చెల్లెండ్రను విడిచిపెట్టినా, తల్లిదండ్రులను విడిచిపెట్టినా, పిల్లలనైనను ఎవరిని విడిచిపెట్టినా, దేనిని విడిచిపెట్టినా, అది భూములైనను ఇండ్లైనను, నా కొరకు మీద ఏది విడిచిపెట్టినా పరలోకములో 100 అంతలు పొందుకుంటారు అన్నమాట దేవుడు చెప్తున్నాడు. దేవుని కొరకు చిన్న పని చేస్తే దానికి 100 రెట్ల ఫలము పరలోక రాజ్యములో పొందుకుంటారు. గనక మీరు ఏది చేసిన సమస్తము నా మహిమ కొరకు, నా కొరకు చేయండి. పరలోక రాజ్యములో మీకు 100 రెట్లు మీరు పొందుకుంటారు అని దేవుడు చెప్తున్నాడండి. ఏం చేయాలంట? ఎవరి కొరకు చేయాలంట? మన కొరకు మనమే చేసుకుంటాం. కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని కొరకు అవసరమైతే దేనినైనా విడిచిపెట్టాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు సమస్తము చేసిన దేవుడు, సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన కొరకు నువ్వు చేయవలసినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అవసరమైనప్పుడు ఆయన కొరకు ఏదైనా ఇవ్వడానికి మనము వెనుక తీయకూడదు. అవునా కదా? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేదెవరు? దేవుడే కదా. నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేదెవరు? దేవుడే కదా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అన్న మాట బైబిల్లో రాయబడింది. నువ్వు సంపాదిస్తున్న ప్రతి దాన్ని వెనుక దేవుడే ఉన్నాడు. దేవుడే నీకు ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఇచ్చింది ఆయన పని కొరకు అవసరమైనప్పుడు నువ్వు ఇవ్వాలి అని అంటే వెనుక తీయాలా, ఇవ్వాలా? అమ్మ అర్థమైందా? వెనుక తీయాలా, ఇవ్వాలా అంటున్నా? ఇవ్వాలి. కాబట్టి ఇచ్చే విషయములో మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు ఏదైనా పక్కన పెట్టే విధంగా ఉండాలి. రెండోది, ఇచ్చే విషయంలో కూడా దేవుని విషయంలో వెనుక తీయని వారిగా మనము ఉండాలి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు? వెనుక తీశాడు. మొదటి స్థితిలో ఉండాల్సినటువంటి ఇతడు కడపటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇచ్చే విషయంలో మనము ఎలా ఉన్నాము? దేవుని కొరకు ఏదైనా ఇవ్వడానికి వెనుక తీయని వారిగా ఉన్నామా? దేవుని కొరకు ఏది ఇవ్వడానికైనా సంకోచించే విధంగా ఉన్నామా? పిసినితనముగా మనము ఏమి కూడా చేయదండి. దేవుని కొరకు ఏ పని చేసినా, అది పని అయినా, ఇచ్చే విషయంలో అయినా, ఏదైనా సరే మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మనం చేయాలి, ఉత్సాహంగా చేయాలి. అంతేగాని బలవంతంగా కానీ, పిసినితనంగా కానీ, ఇస్తానని చెప్పేసి లేటుగా చేయడం అనేది కూడా దేవుని విషయంలో మనము ఎంత మాత్రము చేయకూడదు. ఆ విషయంలో దేవుడు చెప్తున్నాడు. ఇచ్చే విషయంలో కానీ, దేవుని కొరకు ఏదైనా వదులుకునే విషయము మన జీవితంలో వచ్చినప్పుడు మొదటివారు కడపటివారు అవుతారు. సందర్భం రానంత వరకు ఈ ధనవంతుడు మొదటివానిగానే
ఉన్నాడు. సందర్భం వచ్చిన తర్వాత కడపటి వాడిగా మారిపోయాడు. మనం అలా ఉండకూడదని ఈ సందర్భంలో మనము నేర్చుకుంటున్నాం. ఏం తెలుసుకున్నాం ఈ సందర్భంలో? మొదటి వారిగా ఉండాలి కానీ కడపటి వారిగా ఉండకూడదు. ధనవంతుడు మొదటి వాడిగానే ఉన్నాడు, పరలోకానికి దగ్గరగానే ఉన్నాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఏమయ్యాడు? వెనుక తీశాడు, కడపటి వాడిగా మారిపోయాడు. పరలోకాన్ని వద్దనుకున్నాడు, దేవుణ్ణి కూడా వద్దనుకున్నాడు, ధనాన్ని కోరుకున్నాడు. ధనం మీదనే మనసు పెట్టుకొని లోకములో కలిసిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. మనము అలా ఉండకూడదని ఈ ధనవంతుని చూసి మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు అవసరమైతే నీ తల్లిదండ్రులనైనా వదిలిపెట్టాలి. అవసరమైతే, అర్థమైందా? నీ పిల్లలనైనా దేవుని కొరకు అవసరమైతే వదిలిపెట్టాలి. అక్క చెల్లెళ్ళనైనా అన్నదమ్ములనైనా ఎవరినైనా దేవుని కొరకు అవసరమైతే వదిలిపెట్టాలి. నీ జీవితంలో దేవుడు తప్ప మరొకరికి మొదటి స్థానము ఇవ్వకూడదన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇచ్చే విషయంలో, దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? బైబిల్ ఒక మాట ఉంది, నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను భార్యనైనను పిల్లలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే నాకు వద్దు అంటున్నాడు. అమ్మ, మీకు అర్థమైందా ఈ మాట? నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా నాకు అవసరం లేదు అని అంటున్నాడు దేవుడు. ఎందుకు? అన్నీ చేసింది ఆయనే. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితము, అవునా కదా, నువ్వు సమస్తము అనుభవిస్తున్నావు కదా, దాని వెనుక ఉన్నది దేవుడే. ఆయన సహాయం లేకుండా, ఆయన లేకుండా నీ జీవితంలో ఏది లేదు. అన్నీ దేవుడే ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవునికి నీ జీవితంలో ఏ స్థానం ఇవ్వాలి? చివరి స్థానం కాదు, మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన కొరకు ఏదైనా మనము చేయాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయనను చివర్లో నిలబెడతాము, పిల్లలను ముందుకేస్తాం. అవునా కాదా? నిజమా కాదా? ఆయనేమో దేవుణ్ణేమో చివర్లో ఇస్తాము, పిల్లల్నేమో ముందు పెడతాం. దేవుని కంటే పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమించొద్దు. మొదటగా దేవుణ్ణే ప్రేమించాలి. మొదటి స్థానంలో దేవుణ్ణే ఉంచాలి. అంతేగాని దేవుని స్థానంలోనికి ఎవరిని తీసుకొని వచ్చినా దేవుడు నిన్ను అంగీకరించడు. ఆయనను ప్రేమిస్తేనే ఆ పరలోకం. ఆయనను ప్రేమించకపోతే పరలోకము లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకేం అర్థమైంది చెప్పండి? ఇచ్చే విషయములో దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో, అంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో అంటే దేవుని కొరకు వదులుకునే విషయమైనా, ఇచ్చే విషయమైనా, దేవుని కొరకు ఏ పనైనా చేసే విషయంలో నువ్వు మొదటివాడిగా ఉండాలి కానీ కడపటి వాడిగా ఉండకూడదు. ఈ ధనవంతుడు మొదటి స్థితిలో ఉన్నటువంటి ఆయన కడపటి స్థితికి వెళ్ళిపోయాడు. అంటే వెనుక తీశాడు అని మాత్రం మనము అర్థం చేసుకోవాలి. ఈ సందర్భం మీ మనసులో పెట్టుకోనండి. ఇంకొక సందర్భం చూపిస్తాను. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం గురించి, 11వ వచనం నుండి చదువుకుందాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాట ఎవరి గురించి వ్రాయబడింది? ఈ మాట బాప్తిస్మమిచ్చు యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట. ఆ ధనవంతుడు పరలోకాన్ని కోల్పోయాడు. ముందు స్థితిలో ఉన్నటువంటి ఆయన, మొదటివాడిగా ఉండాల్సినటువంటి ఆయన కడపటి వాడిగా మారిపోయాడు, పరలోకాన్ని కోల్పోయాడు, నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుణ్ణే వద్దనుకున్నాడు. రెండో వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం ఇప్పుడు
తెలుసుకుందాం. ఈ బాప్తిస్మం ఇచ్చు ఈ యోహాను గారు, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి మీద ఇంతవరకు పుట్టిన వారందరికంటే గొప్పవాడు ఎవరంటున్నాడు? భూమి మీద ఇంతవరకు పుట్టినటువంటి వారందరిలో, స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే మొట్టమొదటి వరుసలో ఎవరుంటారు చెప్పలా? మొట్టమొదటి వరుసలో ఎవరుంటారు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే గొప్పవాడు అని అంటే, యేసు ప్రభువుని కన్నది స్త్రీయా కన్యకనా? అర్థమైందా? ఈ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నది కన్యక, అర్థమైందా? పురుషుని ఎరగని వారిని కన్యక అంటారు. పురుషుని ఎరిగిన వారిని ఏమంటారు? వివాహమైనటువంటి స్త్రీలను ఏమంటారు? స్త్రీ అంటారు. వివాహమైనటువంటి వారిని స్త్రీ అంటారు. అర్థమైందా? అంటే కన్యకకు స్త్రీకి డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికంటే గొప్పవాడు. అర్థమైందా? ఎందుకంటే ఆయన కన్యక గర్భము ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఓకే, ఆయన ఒక్కని పక్కన పెడితే ఈ భూమి మీద స్త్రీలు కనినటువంటి వారందరికంటే గొప్పవారు ఎవరు అని అంటే, దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహానే అందరికంటే గొప్పవాడు అని ఆయన గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తాడంటే, స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు యోహాను అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ, ఆయన గురించి ముందే ప్రవచనాలు వ్రాయబడ్డాయంట. ఆయన గురించి ముందే ప్రవచనాలు వ్రాయబడ్డాయంట. ప్రభు మార్గమును సరళము చేయడానికి ప్రభువుకు ముందుగా నడుస్తాడంట. ఎవరు? యోహాను గారు ఎంత గొప్పవారో మీరు ఆలోచించండి. ప్రభువు ఈ లోకములో దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రభు ముందున్నటువంటి మార్గాన్ని సరళం చేసే వ్యక్తి ఈ యోహాను గారు అని వ్రాయబడింది. అర్థమైందా? ఇంకా ఈయన గురించి ఏమని వ్రాయబడిందంటే, రాబోయే ఏలియా ఇతడే, ఆ ఏలియా ఆత్మ కలిగిన వాడు ఈయనే అన్న మాట కూడా బైబిల్లో వ్రాయబడింది. ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. ఈ యోహాను గారి గురించి ముందే యెషయా ద్వారా ప్రవచనము వ్రాయబడింది. ఏమనంటే, ఒకసారి లూకా సువార్త చూడండి. ఈ మాటని ఇలానే పెట్టండి ఒకసారి. లూకా సువార్త లూకా సువార్త 3వ అధ్యాయము 3-6 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ప్రభువు మార్గము సిద్ధపరచుడి అన్న మాట నుండి మనం చదువుకుందాం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లెము చేయబడును, వంకర మార్గములు తిన్నని వగును, కరకు మార్గములు నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది. ఈ ప్రవచనం ఎవరి గురించి వ్రాయబడిందంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించే వ్రాయబడింది. ముందుగా యెషయా ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ యోహాను గారు ఎంత గొప్పవారో ఒకసారి ఇది మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉంటాయి. 17వ వచనం వరకు మనము చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు
త్రిప్పును. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎంత గొప్పవారో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ భూమి మీద స్త్రీలు కనినటువంటి వారందరికంటే యోహాను గారే గొప్పవారు అంటున్నారు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే ప్రభు మార్గములను సరళము చేయడానికి పుట్టాడు. ప్రభు యొక్క మార్గములను ఆయన చదును చేయడానికి పుట్టాడు, సరిచేయడానికి పుట్టాడు, సిద్ధపరచడానికి పుట్టాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడంటే ఏలియా ఆత్మగలవాడని బైబిల్లో వ్రాయబడింది. ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి దేవుడు దూత ద్వారా సాక్ష్యం ఇస్తున్న విషయం ఏంటిదని అంటే, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఎలా ఉంటాడంటే ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఎప్పటి నుండంట? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడే. అంటే గర్భములో ఉన్నప్పటి నుండే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడని బైబిల్లో వ్రాయబడింది. ఇంకా ఏమని వ్రాయబడింది చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు నడిపించును. ఇశ్రాయేలీయులలో అనేకులను ఆయన ఏం చేశాడంట? దేవునికి దూరమైన వారందరినీ కూడా తిరిగి దేవుని వైపుకు నడిపించే వ్యక్తి యోహాను గారు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇంకా ఎలాంటి వాడని వ్రాయబడిందంటే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు అని. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడే దేవదూత ద్వారా చెప్పిస్తున్నటువంటి సందర్భం. అవునా కదా? ఏమనంటే ఆయన ఇంత గొప్పవాడై ఉంటాడు గనక, గొప్పవాడు అవుతాడు గనక నీకు సంతోషాన్ని కలగజేస్తాడు, మహానందాన్ని ఆయన నీకు కలగజేస్తాడు. పుట్టబోయే శిశువు తల్లిదండ్రులకు ఏం చేస్తాడంట? సంతోషాన్ని, మహా ఆనందాన్ని కలగజేస్తాడు. ఆయనను బట్టి ప్రజలందరూ సంతోషిస్తారు అని కూడా వ్రాయబడింది. ఎందుకో తెలుసా? ఆ మనిషి బోధిస్తే ఏం జరుగుతుందని వ్రాయబడిందో తెలుసా? ఆ మనిషి మాటలు వింటే తండ్రుల హృదయము పిల్లల తట్టుకు. అంటే ఆయన మాటలు విన్న ఎవరైనా కానీ పసిపిల్లలుగా మారిపోతున్నారు అన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక సందర్భం చెప్తాడు, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరు, ఆ రాజ్యంలో ప్రవేశించలేరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనంలో చెప్పిన ప్రకారము ఇక్కడ ఈయన బోధ విన్నటువంటి వారందరూ కూడా కఠినులైనా కానీ, మూర్ఖులైనా కానీ, అవిధేయులైనటువంటి వారు కూడా ఈయన బోధ విన్న తర్వాత పసి బిడ్డల్లాగా మారిపోతున్నారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. బిడ్డల వంటి వారవుతున్నారు. పెద్దల యొక్క హృదయం పిల్లల తట్టు కంటే పసిబిడ్డల్లాగా మారిపోతున్నారంటే ఆయన వాక్యం విని. అంటే ఎంత గొప్ప బోధ కూడా మీరు ఆలోచించండి. ఆయన వాక్యం విన్న తరువాత బిడ్డల లాంటి వారిగా మారిపోతున్నారంట, అంత మంచి వారిగా మారిపోతున్నారంట. నీతిమంతుల జ్ఞానమును అనుసరించినట్లుగా ఆయన తన బోధను వెల్లడిపరుస్తూ అనేకులను ప్రభు వైపుకు తిప్పుతున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కనబడుతున్నారు. ఎంత గొప్పవాడంటే యేసు ప్రభువే చెప్పాడు, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? అందరిలాగా సుఖపడాలనుకుంటూ అనుకోలేడంటండి. అందరిలాగా తినాలి, త్రాగాలి, సుఖపడాలి,
అని ఆలోచన కూడా చేయలేదంట. అందరితో ఉంటే నేను కూడా దేవునికి దూరం అయిపోతానేమో అన్న ఉద్దేశంతో అందరికి దూరంగా అరణ్యములో ఒంటరి జీవితాన్ని గడిపాడండి. యోహాను గారు ఏం చేశారు? ప్రజలందరినీ విడిచి అరణ్యములో ఒంటరిగా దేవునితో గడిపినటువంటి వ్యక్తిగా కనబడతాడు. అందరిలాంటి భోజనం చేయలేదు ఆయన. మిడతలను, అడవి తేనెను ఆయన ఆహారంగా తినేవాడు. అందరిలాగా మంచి మంచి వస్త్రాలను ఆయన తొడుక్కోలేదంట. దేవుని కొరకు అన్నిటినీ త్యాగం చేసి ఏం చేశాడు తెలుసా? ఆయన వస్త్రాలు ఎలాంటివో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతామండి. గొర్రె చర్మమును ఆయన ధరించుకున్నట్టుగా మనకు కనబడుతుందండి. సరి అయిన వస్త్రాలను ధరించుకోవడానికి ఇష్టపడలేదు, సరి అయిన తిండి తినడానికి ఇష్టపడలేదు. దేవుని కొరకు ఇంత త్యాగం చేశాడు. ఎంత గొప్పవాడు తెలుసా? చెప్పండి. పరలోక రాజ్యానికి ఈయన కంటే ముందు ఎవరన్నా కనబడతారు? చెప్పండి. పరలోక రాజ్యంలో ఈయన కంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నట్టుగా మనకు కనబడుతుందా? అందరికంటే ముందు వరుసలో ఈయననే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అవునా కదా? పరలోకానికి వెళ్ళడానికి అందరికంటే ముందు వరుసలో ఈయననే మనకు కనబడతాడు. ఎందుకంటే అందరికంటే గొప్పవాడు, కారణజన్ముడుగా కనబడుతున్నాడు. ఆయన బోధ ఎలా ఉందో, ఆయన దేవుని కొరకు చేసిన త్యాగాలు ఎలా ఉన్నాయో, ఆయన బోధ ఎంత ఖచ్చితంగా ఉన్నదంటే రాజులకు సైతం భయపడకుండా దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్టుగా ప్రకటించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత ఖండితంగా మాట్లాడే వ్యక్తి, బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా కూడా మనకు యోహాను గారు కనబడుతున్నాడు. అంటే పరలోక రాజ్యానికి ముందున్నాడా వెనుకున్నాడా? ముందున్నాడు. ఇంత ముందు వరుసలో ఉన్నటువంటి ఈయన ఒకే ఒక తప్పు చేస్తాడండి. అదేంటిదంటే అందరికీ యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ నా వెనుక వచ్చేవాడు ఇంకా ఇంత తగ్గించుకుంటారు తెలుసా ఈ మనిషి. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా యోహాను గారి గురించి? రాబోయే రక్షకుడు ఈయననేమో అనేసి అందరు అనుకుంటే ఆయనను నేను కాదు అని అన్నాడండి. అందరూ ఈయనకు భయపడే స్థితిలో ఉన్నారంట. యోహాను గారంటే భయపడి వణికే స్థితిలో ఉన్నారంట. అంత గొప్ప బోధకుడు ఏమంటున్నాడు తెలుసా? తను తాను హెచ్చించుకొనకుండా ఏమంటున్నాడు తెలుసా? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఎంత తగ్గించుకున్నాడండి. అంటే ఈయనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడండి. నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చేవాడు అని నమ్ముతున్నాడు, నాకంటే గొప్పవాడు అని నమ్ముతున్నాడు, ఆయనను ప్రభువుగా కూడా అంగీకరిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అంటున్నాడండి. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాదు. అంత గొప్పవాడైనా ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాని అంటున్నాడు. అంటే ఎంత తగ్గింపు ఉంది చూడండి. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని తను తాను తగ్గించుకొని దేవుణ్ణి ప్రభువును హెచ్చించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా యోహాను గారు కనబడతారు. అంత గొప్పవాడు, యేసు ప్రభువుని గురించి ప్రకటించిన వాడు, ఆయన మార్గాన్ని సరళం చేసిన వాడు, యేసు ప్రభువును విశ్వసించిన వాడు. ఒకానొక సందర్భంలో ఒకే ఒక్క మాట అంటాడండి, రాబోవు వాడవు నీవేనా, లేదా మేము మరి ఒక రక్షకుని కొరకు కనిపెట్టుకొనవలెనా? లోకానికి రాబోయే రక్షకుడవు నీవేనా అనేసి అనుమానించాడు. అంతే. అనుమానించినందుకు మొదటి స్థితిలో ఉండాల్సినటువంటి ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇది ఎంత అనుమానం చెప్పండి. ఇది పెద్దదా? ఇన్ని వేసినటువంటి ఆయన ఎన్ని తప్పులు వేసిండు? ఇది పెద్ద పాపంగా కనబడుతుందా? యేసుప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏమంటాడు? ఆయనను చూసి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని ప్రకటించినటువంటి ఆయన
రక్షకుడు ఈయనే అని ప్రకటించినటువంటి ఆయన ఒకానొక సందర్భంలో చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసం సన్నగిల్లిపోయి శిష్యులతో చెప్పిస్తాడు, రాబోవు రక్షకుడు ఈయనేనా, లేక మరి ఒక రక్షకుని కొరకు మేము కనిపెట్టుకొనవలెనా అనేసి ఈ మాట అన్నందుకు పరలోక రాజ్యంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన, ఉండాల్సినటువంటి ఆయన, పరలోకానికి ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఇంకా పరలోకాన్ని కోల్పోలేడు. కానీ ఇంకా ఒక మాటలు చెప్పాలంటే కోల్పోయినంత పని అయిపోయింది అక్కడ తెలుసా? పరలోకాన్ని ధనవంతుడు కోల్పోయాడు, ఇంతకుముందు తెలుసుకున్న ధనవంతుడు అయితే కోల్పోయాడు. ఈయన పరలోకాన్ని కోల్పోలేడు, కానీ పరలోకాన్ని కోల్పోయినంత పని అయిపోయింది. ఒక్క మాట చెప్పినందుకు మళ్ళీ సరి చేసుకున్నాడు కనుక అదైనా దక్కింది, లేకపోతే సరి చేసుకోకపోతే పరలోకాన్ని కూడా కోల్పోయేవాడు. అంటే అనుమానం అనేది, సందేహం అనేది ఇంత పెద్ద పాపమా, దేవునికి మనల్ని ఇంత దూరం చేస్తా అంటే ఒక్క చిన్న అనుమానం చాలు దేవునికి నువ్వు పూర్తిగా దూరం అయిపోవడానికి, నీ స్థితి పూర్తిగా మార్చివేయబడడానికి ఒక్క చిన్న అనుమానం చాలు. మొదటి వరుసలో ఉండాల్సినటువంటి నీవు చివరికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక చిన్న సందేహం. చూడండి, ఆయన మరలా సరి చేసుకున్నాడు కనుకనే చివరిలో నిలబడ్డాడు. ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి పోనీయండి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏమని వ్రాయబడింది? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు అన్నటువంటి ఒక చిన్న అనుమానపు మాట ఆయనను పరలోక రాజ్యంలో చివరిలో నిలబెట్టింది. అందరికంటే లాస్ట్ ఈయననిగా. ఎంతో గొప్పవాడు, ఎంత చివరికి వెళ్ళిపోయాడని మీరు చూడండి. ఒక చిన్న అనుమానము పరలోకాన్ని కోల్పోయే పరిస్థితికి తీసుకొని వచ్చింది, కానీ సరి చేసుకున్నాడు కనుకనే చివరిలో నిలబెట్టాడు దేవుడు. అంటే అనుమానం అనేది దేవునికి అస్సలు నచ్చదన్న విషయము మీకు అర్థం కావాలి. అనుమానించే విషయములో కూడా మనం ఏం చేస్తున్నామంట, వెనక తీస్తున్నాము అన్న విషయం మనకు అర్థం కావాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి గురించి వ్రాయబడిన మాట, ఆయనను ఇంత గొప్పవాడైన యోహాను కంటే ఎవరు గొప్పవాడు తెలుసా? పరలోక రాజ్యంలో అందరికంటే అల్పుడు, అందరికంటే చివరివాడు యోహాను కంటే గొప్పవాడు. అంటే యోహాను స్థితి ఏంటిది? ఇప్పుడు అందరికంటే లాస్ట్గా పరలోక రాజ్యములో ఈయన కంటే లాస్ట్ ఎవరు లేరుగా, ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. అంటే మీకు ఏమర్థమైంది? ఇంత గొప్పగా బ్రతికినటువంటి భక్తులు ఎవరు కనబడరండి. అంత గొప్పగా బ్రతికినటువంటి ఆయన చివరికి వెళ్ళిపోయాడు, పరలోకాన్ని కోల్పోయాడు. అది ఒకటి సంతోషం. కానీ ఇప్పుడు ఆయనలో మనము కొంచెమైనా బ్రతుకుతున్నామా చెప్పండి? యోహాను గారిలో కొంచెమైనా మనం బ్రతకగలుగుతున్నామా అంటున్నా. ఆయన పరిస్థితే పరలోక రాజ్యంలో చివరిదంటే మన పరిస్థితి ఎట్లుంటుంది అసలు? పరలోకానికైనా వెళ్ళగలుగుతామా చెప్పండి? పరలోకానికి వెళ్ళే స్థితిలోనైనా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? ఒక మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మన మీద ఒక నేరం మోపుతున్నాడు. అదేంటిదో ఇప్పుడు మనకి ఇక్కడ వ్రాయబడింది. ఆ నేరం ఏంటిది? అయినను
నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది. అదేంటిదంటే మొదటగా నీకుండిన ప్రేమను నీవు ఇప్పుడు విడిచిపెట్టితివి. మొదటి ప్రేమను నువ్వు ఏం చేశావు? విడిచిపెట్టావు. మొదటగా మనకున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనం ఏం చేశాము? విడిచిపెట్టాము. మొదటగా మనకున్నటువంటి విధేయతను, భక్తిని, వీటన్నిటిని కూడా మనం ఏం చేసామంట? విడిచిపెట్టాము అన్నమాట దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివి అన్నమాట. దేవుణ్ణి నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏమని నిర్ణయించుకున్నాము? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనం ఒక నిర్ణయం తీసుకున్నాం కదా, అవునా కదా? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని నిమిత్తమే జీవించు నిమిత్తము ఆయన మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచినన్న మాట మనం చదువుకొని విశ్వసించి ఆయన కొరకే జీవిస్తానని మనం మాట ఇచ్చాం కదా, అవునా కదా? మొదటగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని మీద మనకున్న ఆ ప్రేమ, ఆ విధేయత, ఆ విశ్వాసము, ఆ భక్తి మనం అన్నిటిని కూడా విడిచిపెట్టామంట. ఈ నేరము దేవుడు నా మీద కూడా మోపుతున్నాడు. మొదటగా నీకున్న ఆసక్తి ఇప్పుడు ఉందా? మొదటగా నువ్వు దేవుని ఎడలో చూపిన ప్రేమ, దేవుని మాట విన్నావు కదా, ఇప్పుడు వింటున్నావా? దేవుని మొదటగా ప్రేమించినట్టు ప్రేమిస్తున్నావా? మొదటగా నువ్వు విశ్వసించినట్టుగా ఇప్పుడు విశ్వసించగలుగుతున్నావా? ఆయనకు మొదటగా విధేయత చూపించినట్టుగా ఇప్పుడు విధేయత చూపగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉందో. మొదటగా మనకున్న ప్రేమను మనము వదిలిపెట్టామంట. అందుకొరకే దేవుడు మన మీద నేరం మోపుతున్నాడు. నేరం మోపుతూ సరి చేసుకునే అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. నేను మీ మీద ఒక నేరం మోపుతున్నాను, అది సరి చేసుకోండి అన్నమాట దేవుడు చెప్తున్నాడు. మొదటగా మీకుండిన ప్రేమను మీరు వదిలితిరి అని కింద వచనంలో చెప్తున్నాడు. చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావు? ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో నుండి పడ్డావు? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు ఏ స్థితిలో ఉన్నాడంటే అందరికంటే గొప్పవాడు, అందరికంటే మొదటి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో నుండి పడిపోయాడు. అది జ్ఞాపకం చేసుకొని చివరి మూమెంట్లో ఆయన సరి చేసుకున్నాడు కనుక పరలోక రాజ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నాము, ఆ స్థితి నుండి మనం పడిపోయాము అని దేవుడు చెప్తున్నాడు. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఒకప్పుడు నువ్వు కలిగి ఉన్న ఆ ప్రేమను, భక్తిని, విధేయతను, విశ్వాసమును, ఆసక్తిని మరలా నువ్వు కలిగి ఉండాలి. అమ్మ, మీకు అర్థమైందా? మరలా వాటిని నువ్వు కలిగి ఉండాలి. ఆ మొదటి క్రియలను మరలా చేయుము, మొదటి క్రియలను మరలా చేయుము అని దేవుడు చెప్తున్నాడు. లేని ఎడల నేను మిమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. ఒక మాటలో చెప్తున్నా. ఏమంటున్నాడు దేవుడు? లేని ఎడల ఏం చేస్తానంటున్నాడు? నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను అని అంటున్నాడండి. మొదటి క్రియలను నువ్వు చేస్తావా? అయితే నువ్వు బ్రతుకుతావు, లేదంటే చస్తావు, నరకానికి వెళ్ళిపోతావు అన్నమాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మొదటి స్థితిని మనం వదిలిపెట్టాం. అంటే మొదటి వారిగా ఉండాల్సినటువంటి మనము కడపటి వారమయ్యాము. తిరిగి నువ్వు ఏ స్థితి నుండి పడ్డావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ మొదటి క్రియలను నువ్వు చేస్తేనే నువ్వు బ్రతుకుతావు అన్న మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే కడపటి వారం అవుతే ఏమవుతామంట? మొదటి వారిగా ఉండాల్సినటువంటి మనము కడపటి వారం అవుతే ఏమవుతామని చెప్తున్నాడు? చనిపోతాము, నాశనం అయిపోతాము, నరకానికి జారిపోతాము అని దేవుడు మనతో చెప్తున్నాడు. అర్థమైందా? ఇంకా మొదటి స్థితిలో ఉండాల్సినటువంటి మనము కడపటి వారం అవుతే ఏం జరుగుతుందో ఇక్కడ ఏం తెలుసుకున్నాము? మొదటి వారంగా ఉండాల్సినటువంటి మనము కడపటి వారం అవుతే ఏం జరుగుతుంది అంటున్నాడు? చనిపోతాము, నాశనం అయిపోతాము, నరకానికి వెళ్ళిపోతామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సరి చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు అన్న మాట చెప్తున్నాడు. సరి చేసుకోకపోతే నాశనం అయిపోతాము, చనిపోతాము, నరకానికి జారిపోతాము.
కడపటి స్థితిలోనే ఉంటే ఇంకేం జరుగుతుందో ఒకసారి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వారు అనగా ఎవరు? మనము ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం పొందుకున్న తరువాత, ఆయనను గురించి తెలుసుకొని విశ్వాసం గలవారమై ఆయనను ప్రేమిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటున్నటువంటి మనం అందరము కూడా ఆయన విషయమై అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా ఈ లోక మాలిన్యములను అంటించుకోవడానికి మరలా వాటిలో చిక్కుబడినట్లయితే, మరలా మనం పాపం చేసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు? మరలా ఈ లోక మాలిన్యములను అంటించుకోవడానికి, ఈ లోకములో ఉన్న మాలిన్యాన్ని అంటించుకోవడానికి, ఈ లోక మాలిన్యములో ఒకవేళ నువ్వు కలిసిపోతే, వాటిని అంటించుకోవడానికి ఈ లోకములో చిక్కుబడిపోతే నీ పరిస్థితి ఏమవుతుంది అంటున్నాడు దేవుడు? దేవుని నమ్మక ముందు నువ్వు ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికే వెళ్ళిపోతావు. దేవుని నమ్మకపోతే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుని నమ్మకం ముందు నీకు దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియదు కనుక దేవుణ్ణి ఎరగకుండా నువ్వు చనిపోయినా నరకానికి వెళ్ళిపోతావు. అలా దేవుని నమ్మకుండా చనిపోయి నరకానికి వెళ్ళిన వారి పరిస్థితి ఏంటంటే నరక శిక్షనే. అలా నమ్మకుండా ఎరగకుండా చనిపోయి నరకానికి వెళ్ళినటువంటి వారికి ఎలాంటి శిక్ష ఉంటుందో వారికంటే కూడా భయంకరమైన శిక్ష ఎవరికి ఉంటుందంటే తెలుసా? ప్రభువును గురించి తెలుసుకొని అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఈ లోక మాలిన్యము నుండి తప్పించుకొనిన తర్వాత మరలా పాపము చేసి ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోవడానికి ఈ లోకములో చిక్కుబడిపోతే నువ్వు దేవుని నమ్మక ముందు నీకు ఎలాంటి శిక్ష అయితే ఉండేనో, దేవుని నమ్మిన తర్వాత అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా పాపం చేసినావు అనుకో, నీకు ఎలాంటి శిక్ష ఉంటుందని చెప్తున్నాడంటే, నీ మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదగును అంటున్నాడు. అక్కడ నాశనం అయిపోతామంటున్నాడు, నరకానికి వెళ్ళిపోతామంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కడవరి స్థితి ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని నమ్మక ముందు నీకు ఎలాంటి శిక్ష ఉందనో అంతకంటే భయంకరమైన మరీ కఠినమైన శిక్ష నీకు నరకములో ఉంది అన్నమాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త చివరి మాట, మత్తయి సువార్తలో మనకు 11వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండును అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అర్థమైందా? అంటే సొదొమ గొమొర్రా పట్టణములు ఎలాంటి వారని తెలుసుకున్నాము. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారని తెలుసుకున్నాము అంతకుముందు మనము. వాళ్ళందరూ కూడా కామ వికారమైన చేష్టలు కలిగినటువంటి వారు అని బైబిల్లో వారి గురించి వ్రాయబడింది. అందరూ చెడిపోయిన వారు, బలత్కారంతో నిండిపోయిన వారు, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కామముతో నిండిపోయినటువంటి వారిగా మనకు సొదొమ గొమొర్రా పట్టణస్థులు మనకు కనబడుతున్నారు. వారి మీద దేవుని ఉగ్రత ఎలా రగిలిపోయిందో మనందరికీ తెలుసు.
దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు ఆకాశము నుండి అగ్నియు గంధకములు దేవుడు కురిపించి ఆ పట్టణములను భస్మము చేసి మనందరికీ బుద్ధి కలగడానికి వాటిని మన ముందు ఉంచినట్టుగా బైబిల్లో వ్రాయబడింది. అంటే దేవుని ఉగ్రత చెడిపోయిన ప్రజల మీద ఏ రీతిగా రగిలిపోయిందో మనం ఆలోచించాలి. అంత పాపాత్ములైనటువంటి వారు నరకములో ఎలాంటి శిక్ష పొందుకుంటారు చెప్పండి? భయంకరమైన కఠినమైన తీర్పే పొందుకుంటారు. కానీ దేవుని నమ్మి నువ్వు వెనక తీసినప్పుడు, దేవుని నమ్మి ముందు వరుసలో ఉండాల్సినటువంటి మనము, మునుపటి వారిగా ఉండాల్సినటువంటి మనము, కడపటి వారం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే తెలుసా? వారి పరిస్థితి నరకములో ఓర్వదగినదై ఉంటుందంట. మన పరిస్థితి మరీ దారుణంగా ఉండబోతుంది అన్నమాట దేవుడు మనకు ఇక్కడ వ్రాయిస్తున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో శిక్షను అనుభవిస్తూ ఆ భయంకరమైన శిక్షను తాళలేక మనల్ని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటారంట, అమ్మో మన పరిస్థితి వాళ్ళకంటే చాలా బెటర్ ఉంది ఈ నరకంలో అనుకుంటారంట. ఎవరిని చూసి? దేవుణ్ణి నమ్మి పాపము చేసి వెనుక తీసినటువంటి వారి గురించి, లేదా కడపటి వారిగా మారిపోయిన వారి గురించి సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏమనుకుంటారో ఇక్కడ వ్రాయబడింది. వాళ్ళు ఏమనుకుంటారంట? మన పరిస్థితి వాళ్ళకంటే చాలా బెటర్ ఉంది అని ఓర్వదగినదై ఉంటుందంట వాళ్ళ పరిస్థితి. అర్థమైందా? మన పరిస్థితి కంటే వాళ్ళ పరిస్థితి ఓర్వదగినదై ఉంటుందంట. వాళ్ళకంటే బెటర్, మనమే బెటర్ ఇంకా అని వాళ్ళు ఇంకా సంతోషిస్తారంట. అంటే సంతోషిస్తారని కాదు కానీ ఓర్వదగినదై ఉండును అన్న మాట అక్కడ రాయబడింది. అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోతుందో అక్కడ దేవుడు రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి వారిగా ఉండాల్సినటువంటి మనము కడపటి వారం అయితే నశించిపోతాము, నరకానికి వెళ్ళిపోతామని తెలుసుకున్నాము. రెండో మాట దాంట్లోనే ఏమంటున్నాడు? నీ మొదటి స్థితి, నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా ఉంటుంది అనేసి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మూడో విషయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క పరిస్థితి అయినా ఓర్వదగినదిగా ఉంటుందంట, కానీ నీ పరిస్థితి నరకములో మరీ దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే శిక్ష, కఠినమైన శిక్ష, మరీ కఠినమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ మరీ కఠినమైన శిక్షను మనం పొందుకోకూడదు అని అంటే మనం ఏం చేయాలంట? నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిని నువ్వు ఎరిగి మొదటి క్రియలను నువ్వు తిరిగి చేయాలి. మొదటి ప్రేమను నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అని దేవుడు చెప్తున్నాడు. ధనవంతునిలాగా మొదటి స్థితిలో ఉండి అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కడపటి వారి వలె మనము మారిపోకూడదు. యోహాను అందరికంటే గొప్పవాడు, కానీ ఒక చిన్న అనుమానంతో పరలోకాన్ని కోల్పోలేదు, కానీ పరలోక రాజ్యంలో అందరికంటే చివరిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనం అలా ఉండకూడదని వారిని మనం ముందు పెట్టేసి మనము మొదటి ప్రేమను విడిచిపెట్టామని దేవుడు చెప్తున్నాడు. తిరిగి ఆ మొదటి ప్రేమను, మొదటి ఆసక్తిని, మొదటి విశ్వాసమును, మొదటి భక్తిని మనము తిరిగి ఆ మొదటి క్రియలను చేయాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి, లేని ఎడల మీరు చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ మీ కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది అని దేవుడు చెప్పాడు. విమర్శ దినమున మన స్థితి కంటే సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క స్థితి
ఓర్వదగినదై ఉంటుంది. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే మరీ కఠినమైన శిక్షలో మనం ఉండబోతున్నామని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుక ఈ మాటలను బట్టి మనం మారు మనసు పొందుకుందాం. మొదటి స్థితిలోనే ఉందాం, మొదటి ప్రేమను కలిగి ఉందాం, మొదటి వారిగానే మనం ఉందాం. కడపటి వారి వలె మారిపోయామనుకోండి, పరలోకాన్ని నిత్య జీవాన్ని కోల్పోతాము, నిత్య నరకాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి మొదటి వారిగా ఉండి పరలోకాన్ని సంపాదించుకుందామా, కడపటి వారి వలె ఉండి నిత్య నరకములో అందరికంటే మరీ కఠినమైన శిక్షను పొందుకుందామా కోరుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.